కర్నూలుకి వచ్చిన కార్లకి చల్లగా ఏసీ వేసుకొని పడుకుంటే నార్మల్ టైంలో ఫోన్స్ రావు, కరెక్ట్ పడుకున్నప్పుడే ఫోన్స్ వస్తాయి. అది అంతే. కాస్త బ్రష్ చేసుకొని మన పని అయిపోయాక బయలుదేరాలి. వచ్చేటప్పుడు చాలా కాల్స్ వచ్చాయి, లిఫ్ట్ చేసేకి కుదరదు. డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయను. నార్మల్గా డ్రైవింగ్ చేసేటప్పుడు లిఫ్ట్ చేస్తాను, కాకపోతే మేడం ఉన్నందుకు ఫోన్ లిఫ్ట్ చేయడానికి వీల్లేదు. సో అప్పుడప్పుడు బిజీ ఉంటుంటాము, ఆ టైంలో కాల్స్ వస్తుంటాయి. ఉమ్మా బిర్యానీ ఈ హోటల్లో 90 రూపాయలు మీల్స్ అంట. పర్లేదు, బాగానే ఉంది, కానీ వేడికి ఆ అన్నం కూడా పోదు ఈ ఎండాకాలం. తప్పదు, తినాలి. అలాగే ఇంక భోజనం చేసుకొని చల్లగా ఏసీ వేసుకొని పడుకున్నాం. ఇప్పుడు మా మేడం వాళ్ళు వస్తారు, బయలుదేరుతాం. వాళ్ళు కూడా భోజనం చేస్తారు. ఇక్కడెక్కడ భోజనం చేసుకొని బయలుదేరుతాం. బయట 36 degrees ఎండ ఉంది. అసలు ఉండలేకపోతున్నాం ఎండకి. ఈ ఎండకి పని చేసేవాళ్ళు ఎలా చేస్తారో కానీ దేవుడికి తెలియదు. ఎవరు తిప్పలు వాళ్ళవి. అంటే చల్లగా ఏసీ వేసుకొని కూర్చుంటాం, ఏసీలో ఉంటాం, కనిపించదు. బయట ఎండకి పని చేసే వాళ్ళకి నరకంగా అనిపిస్తుంది ఈ ఎండాకాలం. ఈశ్వర పరమేశ్వర. కర్నూలు డివిఆర్ రెస్టారెంట్లోకి మా మేడం వాళ్ళు వెళ్ళారు. నన్ను కూడా రమ్మన్నారు, కానీ ఆల్రెడీ నేను లంచ్ చేశాను. జ్యూస్ అన్నా తాగురా అన్నారు. వెళ్ళండి, మీరు వెళ్ళి తినేసిరండి అని కార్లో వెయిట్ చేస్తాను. నేను కార్లో కూర్చొని వెయిట్ చేస్తున్నా. 1 hour అయింది. ఆర్డర్ త్వరగా ఇవ్వరు కాబట్టి ఇంక లేట్ అవుతుంది. మామూలు రెస్టారెంట్స్లో బోర్ కొడుతుంది నాకైతే. మా ఫ్రెండ్తో ఒక 1/2 hour ఫోన్లో మాట్లాడాను. మా శామ్యుల్ డ్యూటీలో ఉన్నాడు. మా మేడం వాళ్ళు వచ్చేసారు. దీపాలు అనుకో పుట్టినరోజు జేజేలు చిట్టి ఒకరు పెట్టండి. యాడ పెడుతున్నా యాడ మనిషి అన్నాడు. ఏ సత్యాన్న సైడ్ కొంచెం సత్యాన్న. రైట్ 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 ఓకే. మధ్యలో ఎవరు? ఏ రామా, అట్లా అడ్డం రావద్దు, ఫోటోకి అడ్డం రావద్దండి. రైట్. రోజు కరెక్ట్ మేము వీళ్ళు పనిచేసే టైంకి వస్తాము. ఎందుకంటే మా వాళ్ళు కరెక్ట్ 9:30కి డిన్నర్ చేసి రెడీ ఉంటాడు. కరెక్ట్ అయిపోయాక వచ్చేలోపు కరెక్ట్ వీళ్ళు క్లోజ్ చేస్తుంటారు. పాపం డైలీ లేట్ అవుతుంది వీళ్ళకి. జ్యూస్ షాప్ అంజూర్ జ్యూస్ డైలీ రొటీన్. ఇంకా మాది అంజూర్ జ్యూస్ తాగాల, డైట్ మెయింటైన్ చేయాలి. దాదా సోడా షాప్ డైలీ రొటీన్ స్టోరీ. ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ బస్కి వెళ్తున్నా. అనుకోకుండా కారుకి వెళ్ళాల్సి వచ్చింది. బస్సుకి వెళ్తున్నాను. మొన్న హైదరాబాద్కి వెళ్ళాను, నిన్న కర్నూలుకి వెళ్ళాను. సో అందుకే సినిమాగా డ్యూటీ లేదు. ఇవాళ వెళ్తున్నాను. పక్క 8:30కి వెళ్ళాలి డైలీ రెగ్యులర్గా. ఈ ఎంసెట్కి వచ్చిన దానివల్ల కొంచెం లేట్ 9:30కి బయలుదేరాలి.
తినేదేంటి ప్లేట్ ఇచ్చి అంతేనా? సరే సరే లాగించు ఎల్ఐసి ఆఫీస్ కూడా షాపు ఉంటుంది. ఇక్కడ జనాలు ఎక్కుతారమ్మా. ఏమైనా అయితే మేము బాధలు కాదు, ఎవరి దగ్గర నిలుచుకుంటారు. కింద పడితే నాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. తర్వాత మా మీదకి రాకూడదు, ముందు జాగ్రత్త. లోపల స్థలం ఉన్నా కూడా అలానే ముందుకు వచ్చి ఇక్కడ డోర్ దగ్గర నిలుచుకుంటారు. డ్యూటీ అయిపోతుంది, ఇప్పుడు 12:30కి ముగుస్తుంది. మావాడు ఏదైనా వీడియో పెట్టాలి, thumbnail పెట్టంటున్నాడు. మనకు అంత టైం లేదు, అంత ఓపిక లేదు, అంత సెట్టింగ్స్ అవన్నీ టైం పడుతుంది. ఏదో తీస్తున్నాం, కంటెంట్ ఏముండదు. సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలంటే మనకి అవగాహన లేదు. ఇంతమంది ఉంటే నేను ఎట్లా డ్రైవ్ చేయాలి అర్థము. వెళ్ళి మా ఇంట్లో పని కూడా చేయము. ఆ రోజు చెప్పినాక చిన్న పనులు పెద్ద పనులు అన్ని పనులు చేయాల్సి వస్తుంది. చిన్న వైర్ తెగిపోయింది, మ్యాట్ది, గ్రీన్ మ్యాట్ది. పైన మళ్ళా మిషన్ తీసుకొని పోయి కష్టపడుతున్నాం నేను మా నచ్చ. అందరూ సేవ అంటారు కానీ దానికి మాత్రం ఫోన్ పే చేయరు. వాళ్ళ ఒకటి సేవ కలంగడ పనులు పెట్టా, సేవ 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 అని నాకు కలంగడ తినిపించాలి. దేవుడు ఇస్తుంటాడు 3 గంటల గురించి వచ్చి కలంగడ ఇచ్చి నిచ్చెన తీసుకుపోయి ఆడ గ్రీన్ మ్యాట్ గాలికి తెగిపోయింది, అది కట్టాలా. 2 సెకండ్ల పనికి ఇంత కష్టం లేదు మాకు. యాక్చువల్లీ మేదరోళ్ళు చేసే పని మా ఇద్దరం కూడా చేసినాము. నిచ్చెన పట్టుకున్నా, నేను పైన ఎక్కి భయపడకుండా ఎక్కినాను. భయపడకుండా మిచ్చిన ఎక్కి కట్టేసినాను. 2 సెకండ్లు కట్టేసి పని అయిపోయా. కార్లో ఏసీలోకి వచ్చాను కాదు, ఇక్కడ ఆటోలో చెమటలు పడుతున్నాయి. ఆటోలో ఈ ఎండకి ఎలా ఉన్నా తిరుగుతున్నాను. దేవుడికి ఎరగా ఈ ఎండాకాలము అసలు బయట రాలేము, పడింది కాబట్టి బయటకు వచ్చాము. ఆటో పరిస్థితి అయితే ఇంకా చాలా దారుణం పాపం. మంచిగా డైలీ ఎక్కువ తిరుగుతాడు పాపం ఎండకి. ఇదే 15 రూపాయలు, మళ్ళీ 15 అంటే బచ్చాన 15 రూపాయలు అంటారు. 15 రూపాయలతో సంసారం అంతా నడుస్తుంది. కష్టాలు అందరికీ రావు, దేవుడు ఎవరికి ఎలా వాళ్ళకి వేస్తాడు. కారు పోతే 10,000 వస్తుంది. ఏం చేస్తారు? కారు చేస్తారు. మా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఎండకి. కూలి వాళ్ళు కూడా ఎలా రెస్ట్ తీసుకున్నాం. న్యాచురల్ జ్యూస్ దానిమ్మ అడిగాను, లేదంటే ఇక్కడ నిన్న నైట్ కర్బూజా తాగాము, మళ్ళీ ఇప్పుడు కర్బూజా తాగుతున్నాము. ఇద్దరు ఉన్నారు వెనకలా, వెళ్ళి ఐస్ వద్దంట. ఈరోజు మా మన్విత బర్త్డే. ఇక్కడ కలర్ఫుల్ గా రెడీ అయిందిగా ఈమెది బర్త్డే రోజు. ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వేడుకుంటున్నాము. ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తున్నాము. మన్వితది కల్కం కట్ట శివాలయం గుడి దగ్గర. నిదానం తగిరి, స్లోలీ. ఇది మన్విత గిఫ్ట్. పట్టుకో పాప రికార్డ్ అవుతుంది.
ನೀನ್ ಬರೋದಿಲ್ಲ ಸಾಲ ವಿಡಿಯೋ ತಿನ್ಸಲೇ